హలో క్లాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఇది మన కాకతీయాస్ 5th డే కంటిన్యూ చేస్తున్నాము. మీలలో ఎవరన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూ, జేఎల్డిఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ వీటిలలో ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఇందులో నేను మీకు ఆల్మోస్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మొత్తం కవర్ చేసేస్తాను, ఇంక్లూడింగ్ డైనస్టీ. ఇప్పుడైతే మన డైనస్టీ క్లాసెస్ నడుస్తున్నాయి. పోను తెలంగాణ మూమెంట్స్ కూడా నేను స్టార్ట్ పెడతాను. ఓకే, సో మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, సో ఇది మన లోగో ఎంటీపీ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. యూట్యూబ్కి వెళ్ళి ఫస్ట్ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ అని కొడితే మీకు ఈ ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఇంకా ఈ ఫోటోలో ఉన్నది ఎవరు గైస్? ఇది వచ్చేసి మన గణపతి దేవ. ఈ రాజు గురించి మనం ఇవాళ కాకతీయాలలో చూసుకోబోతున్నాం. సో నిన్న మనం ఎక్కడి వరకు చూసుకున్నాం? ఏ రాజు వరకు చూసుకున్నాం? రుద్రాదేవ తర్వాత మహాదేవ తర్వాత ఏం జరిగిందో తెలీదు. యాక్చువల్లీ మహాదేవ దగ్గర ఏం జరిగింది? జైతుగి అనే రాజు మహాదేవుని చంపేయడం జరుగుతుంది. అంతకుముందే ప్రతాపరుద్రాన్ని కూడా చంపేస్తాడు. ఇలా వీళ్ళిద్దరిని చంపేసినాక వీళ్ళ పెద్ద కొడుకు అంటే మహాదేవ వాళ్ళ పెద్ద కొడుకు గణపతి దేవుని బందీగా చేసేసుకుంటాడు. ఎవరు? జైతుగి రాజు. ఓకే, సో ఇతని రూలింగ్ పీరియడ్ చూడండి గైస్, ఆల్మోస్ట్ 1199 to 1262 AD. ఇప్పుడు నన్ను అడగొచ్చు, గణపతి దేవ ఎందుకు? రుద్రదేవ వాళ్ళ కొడుకులు రావాలి కదా రాజ్యంలోకి, ఎందుకు మహాదేవ అయితే తమ్ముడైపోతాడు కదా, మరి మహాదేవ వాళ్ళ కొడుకులు ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ రుద్రదేవ పిల్లలు ఉండరు. ఇందువలన మహాదేవ వాళ్ళ పెద్ద కొడుకు గణపతి దేవ పరిపాలన చేయడానికి వస్తాడనమాట. సో గణపతి దేవ టైమింగ్ పీరియడ్ మనం చూసుకున్నాం, ఆల్మోస్ట్ అరౌండ్ 63 years. ఇదే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఏ రాజు అయినా పరిపాలించింది. కాకతీయ డైనస్టీలో మ్యాక్సిమం పరిపాలించిన రాజు డ్యూరేషన్ ఏది అంటే గణపతి దేవ. సో ఇప్పుడు గణపతి దేవ ఎక్కడున్నాడు? జైతుకి బందీ చేసుకున్నాడు కదా, సో కారాగారంలో ఉన్నాడు. ఆ బందీ చేసుకొని జైతుకి చేతులలో ఇప్పుడు గణపతి దేవ ఉన్నాడు. అలా బందీగా ఉన్నప్పుడు రీచెల్ల రుద్ర వచ్చేసి మన మహాదేవ వాళ్ళ సేనాపతి అన్నమాట. రీచెల్ల రుద్ర వచ్చి ఆ కాకతీయ రాజ్యం పడిపోకుండా కాపాడాడు. ఎవరు? రీచెల్ల రుద్ర. ఇందువల్లనే రీచెల్ల రుద్రకి చాలా టైటిల్స్ ఉన్నాయి. అతను కాకతీయాలను కాపాడాడు కాబట్టి అందువలన అతనికి ఆ టైటిల్స్ వచ్చాయి. ఏ టైటిల్స్? కాకతీయ రాజ్యభారధారియ అండ్ కాకతీయ రాజ్య సమర్థుడు. ఈ 2 టైటిల్స్ రేచెల్ల రుద్రకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గందరగోళంలో మన మెయిన్ వచ్చి కాపాడిన సేనాపతి వచ్చేసి రేచెల్ల రుద్ర గురించి ఇంకా మనం చూసుకుంటాము. కాకతీయాల తర్వాత వాళ్ళ డైనస్టీ ఇంకా సెపరేట్. సో అసలు ఏం జరుగుతుందంటే జైతుకి అతను పరిపాలిస్తున్నప్పుడు గణపతి దేవ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఎలా అంటే గణపతి దేవ చాలా గొప్పోడు, ఇంకా చాలా బలవంతుడు, చాలా రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. ఇలాంటి చాలా గొప్ప విషయాలు గణపతి దేవ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో దీంతో అతని ప్రభావం అయిపోయి, సరే గణపతి దేవని నేను వదిలేస్తాను, ఇంకా కాకతీయాల సామ్రాజ్యం కూడా నేను గణపతి దేవకి తిరిగి ఇచ్చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాదవ రూలర్ ఎవరు? రామచంద్రదేవ అతని ఇచ్చిన ఇన్స్క్రిప్షన్లో చెప్పడం జరిగింది. ఏ రూలర్? రామచంద్రదేవ అతను ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ ఇన్స్క్రిప్షన్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేశాడు. సో ఇలా గణపతి దేవ రాజ్యం మిడిల్లో వచ్చాడు. ఎలా? ఇతను బందీ అయిపోయాడు. ఇంకా అతను స్టార్టింగే కొంచెం బాగాలేదు, అంటే చులకనంగా చూస్తారు ఎవరైనా సరే. అలా చూసినప్పటికీ గణపతి దేవ పోను చాలా మంచి రాజుగా పేరు కొనుక్కున్నాడు. ఎలా మంచి రాజుగా చేసుకున్నాడు మనం చూద్దాము. ఇంకా గణపతి దేవ వచ్చేసి ఈ ఒక్కటే రాజు, ఇతని రాజు కిందనే మొత్తం ఆంధ్రదేశ అంతా కూడా ఒకటే డైనస్టీ కింద వచ్చేసింది. అది కాకతీయాల డైనస్టీ. సో కాకతీయాస్లో గణపతి దేవకి ఒక పెద్ద పేరు. ఫస్ట్ ఎందుకో ఒక 63 years పరిపాలించిండు అందుకు. సెకండ్ వచ్చేసి ఇతని వల్లనే మొత్తం తెలుగు ఆంధ్రదేశ అనేది
గణపతి చేతిలోకి వచ్చేసింది, అంటే కాకతీయ చేతులలో వచ్చేసింది. సో మనం చూసుకున్నాం ఇప్పుడు గణపతి దేవ ఇతని స్టార్టింగ్ అస్సలు బాగాలేదు, ఇతను బందీగా చేసేసుకున్నారు, ఇంకా సరే అనేసి జాలిగా చేతికి వదిలేశారు. అలాంటి టైంలో కాకతీయాల కింద ఉన్న కొన్ని కింగ్డమ్స్, ఏ కింగ్డమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వేలంటి రూలర్స్ అనుకుందాం. వేలంటి రూలర్స్ వీళ్ళు ఇంకా మేము కాకతీయాల కింద పనిచేయము, మేము స్వతంత్ర ఘోషణ చేసేస్తాము అనేసి ఆ టైంలో వేలంటి రూలర్స్ అనుకున్నారు. వేలంటి రూలర్స్ వాళ్ళ రాజు ఎవరు అంటే పృథ్వీశ్వర. ఓకే, పృథ్వీశ్వర. ఇంకా వేలంటి ఎక్కడుంది చెప్పండి గైస్, ఇది మనది కృష్ణా రివర్, మీకు కనిపిస్తుందా? ఇది ఇక్కడ రాసింది కదా కృష్ణా రివర్. సో ఇది వచ్చేసి మన కృష్ణా రివర్, దీని పక్కకే వేలంటి చోళాస్ ఉంటారు. ఓకే, ఇక్కడ వేలంటి చోళాస్. ఇటు పక్క చూడండి, ఇది దివిసీమ కనిపిస్తుందా? సో ఈ దివిసీమ దగ్గర మన అయ్యా డైనస్టీ వాళ్ళు ఉంటారు. ఎవరు? అయ్యా డైనస్టీ వాళ్ళు దివిసీమ దగ్గర ఉంటారు. ఇంకా వీళ్ళు ఎవరు? వేలంటి చోళాలు గణపతి దేవాలు నన్నేం చెయ్యలేరు, నేను స్వతంత్ర ఘోషణ చేసేస్తాను అని అతను అనౌన్స్మెంట్ చేసేసినప్పటికీ అయ్యా డైనస్టీ వాళ్ళు అనుకున్నారు వేలంటి చూడాసే వీళ్ళు స్వతంత్ర ఘోషణ చేసేస్తున్నారు, అయ్యా డైనస్టీ వాళ్ళు అనుకున్నారు నేను స్వతంత్ర ఘోషణ చేసేస్తాను అనేసి అప్పట్లో రాజు పినచూడి అలా చెప్పేశాడు. ఏంది? నేను కూడా స్వతంత్ర ఘోషణ చేసేస్తాడు. ఎందుకు? అతనికి ఒక ధీమా, వెల్నాటి చోళాస్ వాళ్ళు స్వతంత్ర ఘోషణ చేసేసారు కదా, నేను కూడా వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళ ధైర్యానికి నేను కూడా ఇంకా స్వతంత్ర ఘోషణ చేసేస్తాను అనేసి పృథ్వీశ్వరతోటి పినచూడి చేయి కలిపేసుకుంటాడు. ఇలా ఏం జరిగిందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనము గణపతి దేవకు తెలుసుకున్న తర్వాత గణపతి దేవ అనుకుంటాడు, లేదు ఇలా నేను నోరు మూసుకొని కూర్చుంటే జరగదు పనులు, నేను ఇప్పుడు ఒక యుద్ధ పర్యటనకు వెళ్ళాల్సిందే అని అతను 1202లో యుద్ధ పర్యటనకు బయలుదేరుతాడు. ఇప్పుడు అతని ఒకటే మూట్, యుద్ధాలు చేయడం, అన్ని రాజ్యాలు అతని కిందికి తెప్పించుకోవడం, ఇదొక్కటే అతని మైండ్లో ఉండేది. ఇలా స్వతంత్ర ఘోషణ ప్రతి ఒక్కరు చేసేస్తే వీళ్ళ రాజ్యం ఏముంటుంది చెప్పండి కాకతీయాల వాళ్ళది. అందుకని 1202లో ఫస్ట్ అతను స్టార్ట్ పెట్టాడు, నేను యుద్ధం చేసి అన్ని రాజ్యాలు నా కిందికి తెప్పించుకుంటాను. ఇది స్టార్ట్ పెట్టింది అతను ఫస్ట్ దివిసీమ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొన్ని రోజుల నుండి అతని సేనాపతి చాముండ వచ్చేసి అతని సేనాపతి చాముండకి ఆర్డర్స్ ఇచ్చాడు, నువ్వు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేయి. ఎక్కడ? దివిసీమ దగ్గర. ఇంకా చాముండ కూడా సరే అని దివిసీమని గెలుచుకుంటాడు. అంటే అయ్యా డైనస్టీ వాళ్ళు ఇప్పుడు కాకతీయాస్ కింద వచ్చేస్తారు. దివిసీమే కాకుండా ఈ చిన్న రాజ్యాలు ఉన్నాయా, ఈ చిన్న ప్లేసెస్ కూడా వాళ్ళు ఆక్రమణ చేసుకుంటారు అనమాట. చుట్టుపక్కల ఉన్న రీజన్స్, ఈ చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వాళ్ళ కిందికే తెప్పించుకుంటారు. ఇలా అయ్యా డైనస్టీ వాళ్ళైతే వీళ్ళ కిందికి వచ్చేస్తారు. ఎవరి కిందికి? గణపతి దేవ. ఇంకా దీంతో పినచూడి ఏం చేస్తారంటే అతని ఇద్దరు కూతురు కూడా గణపతి దేవకి ఇచ్చేస్తాడు. ఇద్దరు కూతురు నరాంబ పెరాంబ గణపతి దేవకిచ్చి వివాహం చేసేస్తాడు. ఇంకా పినచూడి వాళ్ళ బావ వచ్చేసి అతని పేరు జయపసేనానిని అతను ఆర్మీ చీఫ్ అంటే సేనాపతి లాగా చేసేసుకుంటాడు. నరాంబ పెరాంబ వీళ్ళిద్దరు వైఫ్ అయిపోతారు గణపతి దేవ. ఓకే, ఇంకా జయపసేనాని ఆర్మీ చీఫ్ అంటే సేనాపతిలా చేసేసుకుంటాడు. జయపసేనాని యాక్చువల్లీ చాలా బలవంతుడు అనమాట, అతను చాలా గొప్పోడు కూడా. అందుకనే ఇతని బలంకి మెచ్చుకొని, ఇతని సామర్థ్యానికి మెచ్చుకొని ఇతనికి పేరు గజసాహిని జయపనాయక అని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏది? గజసాహిని జయపనాయక. ఓకే, చూస్తున్నారు కదా, గజసాహిని జయపనాయక. ఇలా అయ్యా డైనస్టీ వాళ్ళ స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. ఏంది? ఇద్దరు కూతుర్ని ఇచ్చేస్తారు, ఇంకా బావని వాళ్ళు సేనాపతిలా ఘోషణ చేసేస్తారు. కానీ ఇప్పుడు పినచూడి పృథ్వీశ్వరతోటి చేయి కూడా కలిపేసుకున్నాడు కదా. ఇప్పుడు పృథ్వీశ్వర సంగతి ఏంది? స్వతంత్ర ఘోషణ చేసేస్తారు కదా. ఇక్కడేం జరిగిందంటే పృథ్వీశ్వర ఈ విషయం తెలుసుకున్న వెంటనే, అయ్యా డైనస్టీ వాళ్ళు ఓడిపోయారు అన్న విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటారు. లేదు మీతో మేము యుద్ధం చేయలేం, మీరే గొప్ప, మీ కిందనే పరిపాలిస్తాము అనేసి
వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటారు. కానీ మళ్ళీ 1206 నుంచి 1208లో మళ్ళీ యుద్ధం చేస్తారు. ఎవరు? వేలంటి వాళ్ళు. 1206 to 1208లో మళ్ళీ యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో గణపతి దేవ కాకతీయాలే కాకుండా నెల్లూరు చోడాస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు నెల్లూరు చోడాస్ వీళ్ళు ఇక్కడ నెల్లూరు చోడాస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటారు. నెల్లూరు చోడాస్లో తిక్క భూపతి ఇంకా కమ్మనాపతి మహామందలేశ్వర బాలయ్య చోళరాజు వీళ్ళిద్దరూ అక్కడ రాజులు. ఇప్పుడు యాక్చువల్లీ రాజా కాదా అని మనం చూస్తాము. సో వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరు? తిక్క భూపతి ఇంకా కమ్మనాటి మహామందలేశ్వర బాలయ్య చోళరాజు వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకొని ఈ యుద్ధం చేస్తాడు. ఏది? వేలంటి వాళ్ళతోటి యుద్ధం చేస్తాడు. ఎవరితో? పృథ్వీశ్వరతోటి. ఈ యుద్ధంలో పృథ్వీశ్వరని ఓడించి చంపేస్తాడు. ఓకే, ఇలా పృథ్వీశ్వర స్టోరీ ఫినిష్. అంటే వేలంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాకతీయాల కిందకి వచ్చేసారు. ఇలా వీళ్ళు ఫైనల్లీ ఈ ఏరియాస్ అంతా తీసేసుకుంటారు. అంటే వేలంటి చోళాస్ ఈ ఏరియా ఇంకా దివిసీమ ఇదంతా మన కాకతీయ గణపతి దేవ కిందికి వచ్చేస్తుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ స్టోరీ వినాలి. ఇక్కడ తిక్క భూపతి హెల్ప్ చేస్తాడా మన గణపతి దేవకి? ఈ నెల్లూరు చోడాస్లలో అంటే నెల్లూరులో చోడాస్ వాళ్ళు పరిపాలించేటోళ్ళు. సో నెల్లూరు చోడాస్లో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటోళ్ళు. ఎలా కొట్టుకునేటోళ్ళు? రాజ్యం కోసం, ఎవరు రాజు అవుతారు దీనికోసం వాళ్ళు కొట్టుకున్నారు. ఏం జరిగిందంటే అప్పట్లో రాజు నల్లసిద్ధి ఇంకా తమ్మసిద్ధి వీళ్ళిద్దరు పరిపాలించేటోళ్ళు అనమాట. ఎవరు? నల్లసిద్ధి తమ్మసిద్ధి. వీళ్ళిద్దరు ఎవరు అంటే మనుమాసిద్ధి వాళ్ళ తమ్ముళ్ళు. నల్లసిద్ధి చిన్న తమ్ముడు, నల్లసిద్ధి కంటే చిన్న తమ్ముడు తమ్మసిద్ధి. సరేనా? సో నల్లసిద్ధి తమ్మసిద్ధి ఇద్దరు కలిసి పరిపాలించేటోళ్ళు. కానీ నల్లసిద్ధి మంచోడు, చాలా మంచి రాజు. కాకపోతే ఏజ్ అయిపోయేసరికి అతని పరిపాలన ఎక్కువ మంచి చేయలేకపోతుండే. అందుకనే ఇంకా సరే వేరే వాళ్ళు రాజుగా చేయడం నాకు ఓకే అని నల్లసిద్ధి రిటైర్ అవ్వడానికి ప్లాన్ చేశాడు. ఆ టైంని తమ్మసిద్ధి అవకాశంలా తీసుకొని ఇప్పుడు నేను రాజు అవుతా అని ఇతను ఎగబడ్డాడు. ఎవరు? తమ్మసిద్ధి. కానీ యాక్చువల్లీ ఎవరు రాజు అవ్వాలి? పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు తిక్కసిద్ధి భూపతి రాజు అవ్వాలి. అవునా? మనుమాసిద్ధి, నల్లసిద్ధి ఇంకా తమ్మసిద్ధి ముందే పరిపాలించారు. సో మనుమాసిద్ధి చనిపోయాక యాక్చువల్లీ వీళ్ళిద్దరు వచ్చారనమాట. సో మనుమాసిద్ధి వాళ్ళ పెద్ద కొడుకు తిక్కసిద్ధి భూపతి ఇప్పుడు రాజు అవ్వాలి. కానీ తిక్కసిద్ధి భూపతి రాజు ఎలా అవుతాడు? ఇక్కడ తమ్మసిద్ధి అయితే రాజు అయిపోతున్నాడు కదా అని తిక్కసిద్ధి మళ్ళీ ఇక్కడ గణపతి దేవ దగ్గర పోయి హెల్ప్ అడుగుతాడు. అయితే గణపతి దేవ అంటాడు, సరే నువ్వు చెప్పిన మాట అయితే కరెక్టే, మనుమసిద్ధి తర్వాత నువ్వే రాజు అవ్వాలి, ఎందుకంటే అతను పెద్దోడు కాబట్టి, అందుకని నేను నీకు హెల్ప్ చేస్తా. అది కాకుండా నువ్వు నాకు ఇక్కడ పృథ్వీశ్వర దగ్గర యుద్ధంలో నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను నీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను అని తిక్కసిద్ధిని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు? కాకతీయస్ ఇక్కడ తిక్కసిద్ధిని సపోర్ట్ చేస్తాడు. ఇలా కాకతీయస్ తిక్కసిద్ధి భూపతి సైట్ తీసుకొని తమ్మసిద్ధితోటి పోరాడి తమ్మసిద్ధిని ఓడించి తిక్కసిద్ధి భూపతిని రాజులాగా చేసేస్తారు. ఇలా తిక్కసిద్ధి భూపతి అయితే రాజు అయిపోతాడు. కానీ ఇంకా ఫ్యూచర్లో వేరే వేరే రాజులు కూడా నెల్లూరు మీద ఆక్రమణ చేయడానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏ రాజులు వస్తారంటే కళింగ నుంచి వస్తారు. కళింగ తెలుసు కదా, ఎక్కడో ఈ ఆంధ్ర ఒరిస్సా మొత్తం ఓకే ఈ ఏరియాకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తారు. అది కాకుండా కర్ణాటక నుంచి కూడా యుద్ధాలు జరుగుతాయి. మళ్ళీ తమిళ్లో ఎవరు? చోళల నుంచి కూడా యుద్ధాలు జరుగుతాయి. యాదవాళ్ళు కూడా యుద్ధాలు చేస్తారు. ఇలా ప్రతి దగ్గర నుంచి వేరే వేరే రాజులు వచ్చి తిక్కసిద్ధి భూపతి మీద ఆక్రమణ చేసినప్పటికీ గణపతి దేవ ఎల్లప్పుడూ తిక్కసిద్ధి భూపతికి హెల్ప్ చేసేటోడు. ప్రతిసారి గణపతి దేవ ఈ నెల్లూరు చోడాస్కి అయితే చాలా 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 హెల్ప్ చేశాడు. ఇలా తిక్కసిద్ధి భూపతి సరిగ్గా పరిపాలించేటోడు, అంటే అతని పరిపాలన ఉండేది. ఇలా ప్రతిసారి గణపతి దేవ తిక్కసిద్ధి భూపతికి హెల్ప్ చేసినప్పుడు తిక్కసిద్ధి భూపతి ఇంకా
సరే అనేసి అతను ఒక ఏరియా పాకనాడు ఏరియా గణపతి దేవకి ఇచ్చేస్తాడు. ఏది? పాకనాడు. ఇప్పుడు నన్ను పాకనాడు ఎక్కడ అని అడిగితే అది కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి అది ఒక పేరు. ఇది పాకనాడు. కడప, నెల్లూరు, ఇంకా ప్రకాశం, ఈ 3 ఏరియాస్ కలిపి పాకనాడు అంటాం. ఓకే, సో ఈ ఏరియాస్ ఏది? పాకనాడు గణపతి దేవకి చేయడం జరుగుతుంది. ఇప్పుడు గణపతి దేవ ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి అతని ఒక మనిషి, అతని పేరు వచ్చేసి గంగయ్య సాహినిని ఆ ఏరియా పాకనాడు ఏరియాకి రాజు చేసి, అది కాకుండా గుర్రాలకి కూడా మంత్రిగా చేసేసాడు. ఎవరిని? గంగసాహిని. ఓకే, గంగసాహిని. ఇలా తిక్కసిద్ధి భూపతి 1248 వరకు పరిపాలించాడు. ఇలా 1248లో ఇతను చనిపోతాడు కూడా. దాని తర్వాత వీళ్ళ కొడుకులు మనమసిద్ధి, విజయగండ గోపాల, వీళ్ళల్లో ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరు రాజు అవుతారు నెక్స్ట్? మనమసిద్ధి 2 విజయగండ గోపాలనా? యాక్చువల్లీ అయితే మనమసిద్ధి 2 అవ్వాలి, కానీ విజయగండ గోపాల నేను అవ్వాలి అనుకుంటాడు. ఇలా జరుగుతున్నప్పుడు మనమసిద్ధి ఇంకా తట్టుకోలేక గణపతి దేవ దగ్గరకు మళ్ళీ వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళకి సేవియర్ ఒకరే, గణపతి దేవని. సో మనమసిద్ధి గణపతి దగ్గర వెళ్ళి, సరే రాజా ఇలా విజయగండ గోపాల నన్ను ఎత్రిస్తున్నాడు, మీరే నాకు హెల్ప్ చేయాలి అనేసి మనమసిద్ధి గణపతి దేవి సహాయం తీసుకుంటాడు. ఇక్కడ విజయగండ గోపాల ఏం చేస్తాడంటే వీళ్ళ శత్రువు దగ్గరికి వెళ్తాడు. విజయగండ గోపాల అంటే నెల్లూరు వాళ్ళకి శత్రువులు ఎవరు? ఒకటేమో చోళలు, ఇంకోటి కర్ణాటకలు. అఫ్కోర్స్ యాదవ వాళ్ళు, కళింగ వాళ్ళు ఉన్నారు, కానీ ఇతను చూస్ చేసుకుంది మాత్రం చోళలు ఇంకా కర్ణాటకలు. చోళల్లో అప్పట్లో రాజు రాజరాజ 3, ఇంకా కర్ణాటకలో అప్పట్లో రాజు వీర సోమేశ్వర. వీళ్ళిద్దరు రాజు సహాయం తీసుకొని వీళ్ళు యుద్ధానికి రెడీ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు యుద్ధం ఎవరెవరి మధ్యలో? కాకతీయాలు, మనమసిద్ధి, ఇంకా విజయగండ గోపాల మరియు రాజరాజ 3, ఇంకొకటి వీర సోమేశ్వర. రైట్. ఇది కాకుండా వైదవ డైనస్టీ నుంచి తిక్కన గంగ కూడా మనమసిద్ధికి ఎదురు తిరుగుతాడు. వైదుంబ డైనస్టీలోని రాజు ఎవరు? తిక్కన గంగ. యాక్చువల్లీ ఆ టైంలో కొన్ని ఏరియాస్ ఆఫ్ కడప ఇంకా కర్నూలు, ఈ 2 డిస్ట్రిక్ట్స్ కొన్ని చూసుకునేటోడు అనమాట. సో ఇంకా తిక్కన గంగ కూడా మనమసిద్ధికి ఎదిరించడం స్టార్ట్ పెట్టాడు. ఇలా ఇతను మన హెడ్ ఆఫ్ ద హార్సెస్ ఎవరు? గుర్రాలకి హెడ్ ఎవరు? గంగయ్య సాయిని వెంబడిస్తారు. అంటే పాకనాడు నుంచి తరిమేస్తారనమాట. పాకనాడుకి హెడ్ అతను కదా, ఎవరు? గంగయ్య సాయిని. సో అతన్ని ఏ రాజు వెంబడిస్తాడు? తిక్కన గంగ. ఇలా పాకనాడు నుంచి ఆ రాజు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఇండైరెక్ట్గా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నట్టు? కాకతీయాలే కదా గంగయ్య సాయిని అపాయింట్ చేసింది పాకనాడు ఏరియాకి. సో ఇండైరెక్ట్గా కాకతీయాసే ఎఫెక్ట్ అవుతున్నట్టు. ఈ టైంలో ఏం జరిగిందంటే తిక్కన కవి, మనకు తెలిసే ఉండాలి, తిక్కన కవి ఆ టైంలో మనమసిద్ధి రాజు వాళ్ళ కోర్టు పోయేట్, అంటే రాజ్యసభలో ఇతను కవి. ఎవరు? తిక్కన కాకతీయాల గణపతి దేవ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అతన్ని బతిమలాడతాడు, మమ్మల్ని కొంచెం హెల్ప్ చేయండి అని. గణపతి దేవ దానికి కూడా ఒప్పుకొని, సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అని అతని మనిషి సమంత భోజ అతని అధికారం నైపుణ్యంలో యుద్ధం చేస్తాడు. ఎవరితో యుద్ధం? ఇప్పుడు మనమసిద్ధి, విజయగండ, రాజరాజ, ఇంకొకటి వీర సోమేశ్వర. ఓకే, సో వీళ్ళతో యుద్ధంలో ఫైనల్లీ విజయగండ గోపాల ఓడిపోతాడు. ఇంకా మనమసిద్ధి 2 గెలుస్తాడు. ఇంకా మనమసిద్ధి 2 పరిపాలిస్తాడు. కానీ విజయగండ గోపాల చనిపోడు ఆ టైంలో అతను ఓడిపోతాడు మాత్రమే. ఈ విషయం ఇతని మైండ్లో పెట్టుకుంటాడు. నేను అవకాశం చూసి వీళ్ళని ఓడించాలి అన్న విషయం ఇతని మైండ్లో ఉండిపోతుంది. ఎవరు? విజయగండ గోపాల. రివెంజ్ తీసుకోవాలనేసి అతను ఎప్పుడూ మైండ్లో ఉంటుంది. ఇలా మనమసిద్ధి గెలవడంతో వీళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు? ఆపోజిషన్కి కింద చోళలు. ఇంకా ఇటు సైడ్ ఎవరు?
కర్ణాటకలు. సో కాకతీయుల సామ్రాజ్యం ఇప్పుడు చోళుల వరకు అంటే కంచి వరకు వాళ్ళది పెద్ద సామ్రాజ్యం మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. కరెక్ట్. ఇలా వెంగి ఏరియా కూడా, వెంగి చూడండి ఇటు కదా, వెంగి ఏరియా కూడా అతను తీసేసుకుంటాడు. ఇలా మెల్లమెల్లగా పోయి పోయి వెంగి దాటినాక ఇక్కడ పైన ఏది వస్తుంది, కళింగ కదా. సో కళింగ కూడా అతను ఆక్రమించడానికి అతను చాలా ట్రై చేస్తాడు. కొన్ని రాజ్యాలు అతను ఆక్రమించుకోగలుగుతాడు, కాకపోతే 2 సార్లు ఓడిపోతాడనమాట. ఇలా ఫైనల్లీ ఒకటి తర్వాత ఒకటి ఓడిపోయాక అతను రాజు అనంక భీమాద్రి చేతులలో ఓడిపోతాడు. ఇతను గంగా అన్న ప్లేస్కి అతను రాజు. ఎవరు? అనంక భీమాద్రి. ఈ రాజుతోటి గణపతి దేవ ఓడిపోతాడు. సో ఇలా ఓడిపోయాక ఇంకా గణపతి దేవ కూడా అనుకుంటాడు, సరే నా వల్ల కాదు కళింగని గెలవడం, నేను నా రాజ్యంలోకి వెళ్ళిపోతాను అనేసి కళింగ సైడ్ వెళ్ళకుండా మన గణపతి దేవ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. మనుమసిద్ధి 2 ఇటు సైడ్ చాలా పెరుకోడు. ఇతని రాజ్యం మళ్ళీ కాపాడుకోలేకపోతుంది. ఎవరో ఏదో ఒకటి వచ్చి వాళ్ళు నెల్లూరు చూడాసులలో ఇతని పరిపాలనను నశించాలని చూస్తుంటే అన్నమాట. ఇప్పుడు మనం బ్యాటిల్ విత్ పాండ్యా డైనస్టీ చూడబోతున్నాం. ఇక్కడ ఏం చూసాం గైస్, మనము ఇక్కడ చోళులు అయితే మన కిందికి వచ్చేసిండ్రు. ఎవరు? కాకతీయాల కింద వచ్చేసిండ్రు. అంటే చోళుల వాళ్ళ అధికారం వాళ్ళ బలం తక్కువ అవుతుంది. అదే వేరే సైడ్ చూస్తే పాండ్యాల బలం ఎక్కువ అవుతుంది అన్నమాట. అప్పట్లో రాజు జటవర్మ సుందర పాండ్య. సో ఇది జటవర్మ సుందర పాండ్య వాళ్ళకి రాజు ఆ టైంలో. సో ఇతను అనుకున్నాడు, నేను ఇప్పుడు నా రాజ్యం పెంచాలి. ఇలా అనుకొని అతను అపోజిషన్ దగ్గరికి వెళ్ళాడు. వీరకండ గోపాల, ఇంకొకటి కొప్పేర జింక, వీళ్ళిద్దరితోటి హెల్ప్ తీసుకొని అతను కంచి వరకు అతను మొత్తం కబ్జా చేసేసుకుంటాడు. సో నెక్స్ట్ ఇప్పుడు కంచి అయిపోయింది అంటే చోళుల సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరి సైడ్ వెళ్తారు? నెల్లూరు సైడ్. కరెక్టా? సో నెల్లూరు సైడ్ వెళ్ళినప్పుడు ఈ అప్పట్లో రాజు ఎవరు? మన్మసిద్ధి ఏం చేస్తాడు? అతనికి ఇప్పుడు హెల్ప్ కావాలి కదా. ఇప్పుడు హెల్ప్ కావాలంటే ఎవరి దగ్గర పోతాడు? ప్రతిసారి మన్మసిద్ధికి హెల్ప్కి వచ్చేది గణపతి దేవ మాత్రమే. సో ఇప్పుడు గణపతి దేవ దగ్గరికి వెళ్ళి అతను మళ్ళీ హెల్ప్ అడుగుతాడు. అతను బాగా రిక్వెస్ట్ చేసేసరికి గణపతి దేవ దీనికి కూడా కాదు అని చెప్పుకోలేక ఇతను యుద్ధం చేస్తాడు. ఎక్కడ? ముత్తుకూరులో యుద్ధం చేస్తాడు. ఓకేనా? ముత్తుకూరులో 1263, వెరీ ఇంపార్టెంట్. 1263లో ముత్తుకూరు యుద్ధం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? నెల్లూరులో జరుగుతుంది. ఈ యుద్ధానికి పేరే ముత్తుకూరు యుద్ధం. సరేనా? సో ఈ ముత్తుకూరు యుద్ధంలో అతను యుద్ధం చేస్తాడు గణపతి దేవ. ఈ యుద్ధంలో జటవర్మ సుందర పాండ్య కాకతీయాలనే కాకుండా మన నెల్లూరు చూడాలని కూడా ఓడించడం జరుగుతుంది. సో గణపతి దేవ ఇంకా ఈ యుద్ధం ఓడిపోయినాక అతనికి ఇంకా విసుగు పుట్టి, సరే నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను, ఈ పాలిటిక్స్ ఇవన్నీ నా వల్ల అవ్వదు అనేసి 1263లో రిటైర్మెంట్ తీసేసుకుంటాడు. ఏది? ఎందులో రిటైర్మెంట్ తీసుకుంటాడు? యుద్ధాలు చెయ్యను అని చెప్పేస్తాడు. ఓకే. సో ఇతను ఇప్పుడు యుద్ధాల సైడ్ కాకుండా పరిపాలన సైడ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ పరిపాలన అయితే చాలా బాగా చేసేటాడు. ఒక్క సింగిల్ రాజుగా మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది, వ్యవసాయం సైడ్ ఏం జరుగుతుంది, అటుపక్క వైశ్యాస్ అంటే ట్రేడర్స్ వాళ్ళ సైడ్ ఏం జరుగుతుంది, అదంతా కూడా చూసుకునేటోడు. సో అగ్రికల్చర్ సైడ్ డెఫినెట్లీ అతనికి మైండ్ ఉండేది. ఇంకోటి ఫారెన్ ట్రేడ్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు ఎవరైనా ఫారెన్ ట్రేడ్స్ చేస్తే అప్పట్లో దొంగతనాలు ఎక్కువ ఉండేది. నక్సలైట్స్ ఈ కాలంలో ఎలా అయితే ఉన్నారో అప్పట్లో అలా జనాలు ఉండేటోళ్ళు అనమాట. సో అప్పట్లో ట్రేడ్ ఏంది అయితే ఫారెస్ట్ నుంచి అన్న అవుతుంది, లేదంటే సీ నుంచి అన్న అవుతుంది, అంటే వాటర్ నుంచి అన్న అవుతుంది. సో అలాంటి ఒక పోర్ట్ మోటుపల్లి పోర్ట్కి సెక్యూరిటీ చాలా బాగా ప్రొవైడ్ చేశాడనమాట. ఇక చాలా కఠినమైన రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అనేసి ఒక మనిషిని కూడా పెట్టాడు. అతని పేరే సితయ్య దేవ.
సో సిధేయ దేవాని నేర్పిస్తాడు. మోటుపల్లి రూల్స్ పక్కాగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి అనేసి. ఇంకా రూల్స్కి పేరు కూడా ఇచ్చాడు, అభయ ఇన్స్క్రిప్షన్. ఈ అభయ ఇన్స్క్రిప్షన్లో ఆ మోటుపల్లి పోర్ట్ ట్రేడర్స్ వాళ్ళు ఎలా అయితే ట్రేడింగ్ చేస్తారో ఆ ప్రతి రూల్ కూడా ఈ అభయ ఇన్స్క్రిప్షన్లో అతను ఇస్తాడు. సో అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే పరిపాలన సైడ్ చూస్తే ఇతను చాలా చాలా బాగా పరిపాలిస్తాడనమాట. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చేబ్రోలు ఇన్స్క్రిప్షన్. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు? జయపసేనాని. వెరీ వెరీ ఇంపార్టెంట్. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు? జయపసేనాని. ఈ చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏంటంటే గణపతి దేవ కొన్ని రాజ్యాలతో కూడా మంచి మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. సౌత్ సైడ్ అతను ఎప్పుడు ఆక్రమణకి వాటి పెట్టుకునేటోడు, ఇంకా నార్త్ సైడ్ మంచి మంచి రిలేషన్ పెట్టుకునేటోడు. ఫస్ట్ ఎవరు? మాద్ర తర్వాత పంచాల తర్వాత విదేహ. ఈ ముగ్గురు రాజ్యాలతో చాలా బాగా సంబంధాలు ఉండేది. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ దొరికింది? చేబ్రోలు ఇన్స్క్రిప్షన్లో దొరికింది. ఇంకా అతను కట్టించిన మనం కొన్ని కన్స్ట్రక్షన్స్ చూద్దాం. అతనైతే శివ ఫాలోవర్, మనం తెలిసిందే కదా. మన పూలరాజు 2 నుంచి మనం చూస్తున్నాం, వాళ్ళు శివుణ్ణి ఫాలో చేస్తారు. కానీ అతను వేరే అంటే వైష్ణవిజం అవి కూడా అతను సరే పర్లేదు అని ఎంకరేజ్ చేసుకునేటోడు. సో కొన్ని టెంపుల్స్ కట్టించాడు. ఏ టెంపుల్స్ చూడండి. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి స్వయంభూ టెంపుల్. దీన్ని కంప్లీట్ చేశాడు. ఫస్ట్ అయితే పోలరాజు 2 స్టార్ట్ పెట్టాడు ఓరుగల్లులో. దీన్ని కంప్లీట్ చేసింది మన గణపతి దేవ. అది కాకుండా ఓరుగల్లు ఫోర్ట్ని కూడా కంప్లీట్ చేశాడు. ఎవరు? గణపతి దేవ. ఇది స్టార్ట్ పెట్టింది ఎవరు చెప్పండి? రుద్రాదేవ మనం లాస్ట్ టైం చదువుకున్నాం కదా నిన్న క్లాస్లో. అతను కొన్ని ఏరియాస్ ఆఫ్ ఓరుగల్లు అతను కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ పెట్టాడు అని మనం నిన్న చూసాం. అలా అతను క్యాపిటల్ హనుమకొండ నుంచి ఓరుగల్లుకి ప్రతాపరుద్ర కొంతవరకు షిఫ్ట్ చేయగలుగుతాడు. గణపతి దేవ్ వచ్చేసరికి ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మొత్తానికే షిఫ్ట్ చేసేస్తాడు హనుమకొండ నుంచి ఓరుగల్లుకి. రుద్రదేవ కొంతవరకు షిఫ్ట్ చేస్తాడు, కానీ హనుమకొండ మొత్తానికి షిఫ్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఇతనే కదా ఓరుగల్లు ఫోర్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసింది, రైట్? సో ఇలా ఓరుగల్లు ఫోర్ట్ కంప్లీట్ చేసేస్తాడు. అదే కాకుండా రామప్ప టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాడు. రామప్ప టెంపుల్ ఇది ఎక్కడ? పాలంపేటలో ఉంది. ఓకే, సో ఈ కన్స్ట్రక్షన్స్ చేసింది గణపతి దేవ. వెరీ ఇంపార్టెంట్. ఈ కన్స్ట్రక్షన్స్ ఏ టైంలో జరిగాయి ఇవి అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు. మనకు ప్రతి విషయం తెలిసాలి. ఓకే, నెక్స్ట్ గణపతి దేవకి యాక్చువల్లీ కొడుకులు ఉండరు, ఓన్లీ కూతుళ్ళే. 2 కూతుళ్ళు. పెద్ద కూతురు రుద్రమ్మాదేవి, చిన్న కూతురు గణపాంబ. కానీ పెద్ద కూతుర్ని కొడుకులా పెంచుతాడు గణపతి దేవ. ఇంకొక విషయం, గణపతి దేవ వాళ్ళ చెల్లెలు కూదాంబికని నటవాడి రాజు బుద్ధాదేవ రుద్రతోటి, వాళ్ళ కొడుకు రుద్రతోటి వివాహం చేయిస్తాడు. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే రుద్రమ్మాదేవి వివాహం చాళుక్య వీరభద్రతోటి జరుగుతుంది. చాళుక్య వీరభద్ర తొందరనే చనిపోతాడు, అది మనం రేపు చూద్దాము రుద్రమ్మదేవ గురించి. సరే, చాళుక్య వీరభద్రతోటి పెళ్లి చేస్తాడు. గణపాంబ పెళ్ళి కోటబీటరాజుతోటి జరుగుతుంది. సో మనకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే రుద్రమ్మాదేవి గురించి ఏదైతే మనం రేపు చదువుతాం. ఓకే, టైటిల్స్ చూడండి. ఏ టైటిల్స్? రాయగజ కేసరి, పృథ్వీశ్వర, సిరాహ, కందుక, క్రీడా వినోద అండ్ చోడకాటక చూరాహర. ఓకే, ఈ టైటిల్స్ వచ్చేసి మన గణపతి దేవ టైటిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రుద్రదేవ టైటిల్ ఏంటి? దివిలి ఉంతక. ఇది నాట్ సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోకుండా పర్లేదు, కానీ ఇది ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ టైటిల్స్ ఆఫ్ గణపతి దేవ్. గణపతి దేవుకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బిట్స్లోకి జంప్ అయిద్దామా? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసుకున్నాం కదా, అన్ని డీటెయిల్స్ తెలిసిపోయింది మనకి. ఇప్పుడు మనము బిట్స్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ క్వశ్చన్, who suppressed the revolt that arose in Kakatiya's empire after Mahadeva? ఇది మహాదేవ తర్వాత గణపతి దేవ అయితే బందీ అయిపోయాడు. సో నెక్స్ట్ ఎవరు వచ్చి కాపాడాడు? రేచల్ల రుద్ర. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రేట్ కింగ్ ఆఫ్ కాకతీయస్, నో డౌట్ గణపతి దేవ 63 years పరిపాలించాడు. నెక్స్ట్, గణపతి దేవ రూల్ ద కింగ్డమ్ ఫ్రమ్, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించాడు? వెరీ ఇంపార్టెంట్, నేను చెప్పాను కదా 63 years, 62 years ఇటు 1 year అటు, అంటే 1199 to 1962 AD. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 1199 to 1262 AD. నెక్స్ట్ క్వశ్చన్, ద పొలిటికల్ ప్రిసెప్టర్ ఆఫ్ గణపతి దేవ వాస్, అంటే పొలిటికల్ వైజ్ అతను ఎలా ఉండాలి, గణపతి దేవ ఎలా ఉండాలి అన్న నేర్పించింది ఎవరు? విశ్వేశ్వర శంభు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ గణపతి దేవ, వెరీ ఇంపార్టెంట్, మహాదేవ. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు క్వశ్చన్లు. చాలామంది రుద్రదేవ అని కన్ఫ్యూజ్ అవుతారు, కాదు, మహాదేవ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ డిడ్ గణపతి దేవ కంటిన్యూ యాజ్ అ ప్రిజనర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జైతుకి? ఇది వచ్చేసి 12 ఏళ్ళమా, 12 years. ఓకే, 12 years వరకు బందీలా చేస్తాడు, తర్వాత జైతుంగి వదిలేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ గాట్ ద టైటిల్ కాకతీయ రాజ్య స్థాపనాచార్య? కాకతీయాల రాజ్య స్థాపన చేసింది ఎవరు? రేచల్ల రుద్రనే కదా, సో ఆన్సర్ ఇస్ రేచల్ల రుద్ర. నెక్స్ట్ క్వశ్చన్, హూ ట్రాన్స్ఫర్ ద క్యాపిటల్ ఫ్రమ్ హన్మకొండ టు వరంగల్? ప్రతాపరుద్ర పార్షియల్లీ అతను ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ చేసింది గణపతి దేవ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ ద ప్రెసెంట్ వరంగల్ డ్యూరింగ్ ద కాకతీయ రూల్ వాస్? వరంగల్ పాత పేరేంది? ఊర్గల్లు. వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ విక్టోరియస్ ఇన్ ముత్తుకూరు బ్యాటిల్? ముత్తుకూరు బ్యాటిల్ మనం చూసాము, ఎవరు విజేతలయ్యారు? పాండ్యాసులు. పాండ్యాల రాజు పేరేంది? జటవర్మ సుందర పాండ్య. అవునా, పాండ్య అయితే పాండ్య, జటవర్మ సుందర పాండ్య. ఓకే, నెక్స్ట్, ఓన్లీ వార్ ఇన్ విచ్ గణపతి దేవ ఫేస్డ్ డిఫీట్? ఏ వార్లో అతను ఓడిపోయాడు? ముత్తుకూరు వార్లో అతను ఓడిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాయిన్స్ విచ్ హ్యాడ్ మహత్స్యం ఆన్ వన్ సైడ్ అండ్ వరాహ ఆన్ ద అదర్ సైడ్ రిలీజ్డ్ బై? వరాహ అంటే పిగ్, ఎస్, అండ్ ఇంకా మహత్స్యం, ఈ 2 ఫిగర్స్ ఉన్న కాయిన్స్ ఎవరు ఇష్యూ చేశారు? ఇది కూడా జటవర్మ సుందర పాండ్యనే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద కాకతీయ కింగ్ హూ కన్స్ట్రక్టెడ్ రామప్ప, పాకల, లంకావరం అండ్ నెల్లూరు ట్యాంక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్? ఇరిగేషన్ అంటే ఏంది? అగ్రికల్చర్. నెల్లూరు సైడ్ ఎవరు ఎక్కువ చూసుకున్నారు? గణపతి దేవ, రైట్. రామప్ప టెంపుల్ కూడా కట్టించింది ఎవరు? గణపతి దేవ, కరెక్టా. పాకల ఇంకా లంకావరం కూడా కట్టించింది మన గణపతి దేవనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ గణపతి దేవ? వెరీ ఈజీ, ఎవరు? రుద్రమ్మాదేవి, గణపాంబ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్స్క్రిప్షన్ విచ్ గివ్స్ ద అష్యూరెన్స్ ఆఫ్ సేఫ్టీ టు ద ఫారెన్ ట్రేడ్స్ ఇష్యూడ్ బై గణపతి దేవ? వెరీ ఇంపార్టెంట్, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ టు ద ఫారెన్ ట్రేడ్ వాస్? వెరీ ఈజీ అగైన్, మోటుపల్లి పోర్ట్. నెక్స్ట్, ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఆంధ్రదేశ? ఇది మనం రేపు చూడబోతున్నాం, దీనికి ఆన్సర్ రుద్రమ్మాదేవి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, గణపతి దేవ హూ ఫేస్డ్ డిఫీట్ ఇన్ ముత్తుకూరు బ్యాటిల్ denounced పొలిటికల్ లైఫ్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ హీ డూ దిస్? ముత్తుకూరు బ్యాటిల్ నేను చెప్పాను 1263 వరకు జరిగింది, కానీ గణపతి దేవ ఆ టైంకి ఏజ్ అయిపోతుంది, ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటునేసరికి అతను 1259కే అతను వాళ్ళ పెద్ద కూతురు రుద్రమ్మాదేవిని యువరాజులాగా ఘోషణ చేసేస్తాడు. సో ఆ టైంలో యువరాజు ఏంది, మగాళ్ళే అవుతుండే, ఆడవాళ్ళకి ప్లేస్ లేదు. కానీ రుద్రమ్మాదేవిని ఘోషణ చేసేసరికి చాలా చిన్న చిన్న రాజ్యాలు అవి తట్టుకోలేకపోయాయి. నేను ఆడవాళ్ళ కింద పనిచేస్తానా అన్న గర్వం వాళ్ళకు వచ్చేసింది. నేనేంది ఇలా ఆడవాళ్ళకి ఎందుకు నేను చేస్తాను అనేసి వాళ్ళు చులకనగా చూసేటోళ్ళు. ఈ విషయాలను రేపు చూద్దాంలే. కానీ అతను 1259కి రుద్రమ్మాదేవిని యువరాజులాగా ఘోషణ చేస్తాడు. సో ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న ఏజ్ కూడా మనది 1259 ADనే అవుతుంది. ఓకేనా, దీనికి ఆన్సర్ 1259 AD. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. హూ షిఫ్టెడ్ ద క్యాపిటల్ టు వరంగల్ ఫ్రమ్ హనుమకొండ? హనుమకొండ నుంచి వరంగల్కి క్యాపిటల్ షిఫ్ట్ చేసింది ఏ రాజు? వెరీ ఈజీ, గణపతి దేవ. పార్షియల్గా అయితే రుద్రదేవ చేశాడు, కానీ కంప్లీట్గా గణపతి దేవ చేశాడు. సో ఇదే గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, గణపతి దేవ వాళ్ళ పొలిటికల్ గురువు ఎవరు? చూసాము, విశ్వేశ్వర శంభు. గైస్, ఒకవేళ నిన్న నేను రుద్రదేవ చెప్పినట్లయితే ఇది రాంగ్, సరేనా?
ఇది వచ్చేసి గణపతి దేవ. రుద్రదేవ పార్షియల్లీ సగం వరకే అతను వరంగల్కి షిఫ్ట్ చేస్తాడు, అంటే ఓరుగల్కి షిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ టైంలో వరంగల్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, కోటాలు అన్నీ కట్టడం మొదలు పెట్టాడు, కానీ మొత్తానికి కట్టడం అవ్వలేదు. ఈ గణపతి దేవనే మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి కంప్లీట్గా క్యాపిటల్ని షిఫ్ట్ చేసేసుకుంటాడు. ఓకే, సో నెక్స్ట్ హూ కన్స్ట్రక్టెడ్ స్వయంభూ టెంపుల్ ఇన్ హన్మకొండ చూసాము ఇవాళ, పోల్రాజు టూ. నెక్స్ట్, వాట్ వాస్ ద నేమ్ ఫర్ టుడేస్ వరంగల్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్? వెరీ ఈజీ, ఓరుగల్లు. ద పోర్ట్ విచ్ contributed to foreign trade during Kakatiya period? Very easy, Motupalli. Okay, next, the inscription issued by Ganapati Deva which gave assurance to foreign traders. Motupalli inscription. The first woman who ruled Telugu region. Very easy, Rudramma Devi. ఓకేనా, ఇది వచ్చేసి మన బిట్స్. ఇవాళ మీరు చదవాల్సింది అంటే మీ సైడ్ నుంచి మీరు ఏం చదవాలి, హోంవర్క్ టైం ఇది. ఓకే, హోంవర్క్ టైం చూద్దాం. ఈ ఇన్స్క్రిప్షన్స్ మీరు కవర్ చేయాలి. ఏది 31 to 39, ఆల్మోస్ట్ 9 ఇన్స్క్రిప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇవాళ. సో మీ ఇది ఇన్స్క్రిప్షన్స్ మాత్రం కవర్ చేయాలి. చేప్రోలు ఇన్స్క్రిప్షన్ ఇవాళనే మనం చూసాము. ఎవరిచ్చారు? జయపసేనాని. జయపసేనాని ఎవరు? ఆర్మీ చీఫ్ అన్న, సేనాపతి అన్న ఒకటి. ఓకే, జయపసేనాని. నెక్స్ట్, ఇరగావరం పాలేశ్వర టెంపుల్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది గణపతి దేవ. వెరీ ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి మా సరేనా. ఏది? ఇరగావరం పాలేశ్వర టెంపుల్. ఓకే, ఇది చూసుకోవాల్సింది, ఎందుకంటే గణపతి ఇచ్చాడు కదా. ఇందులో ఏముంది? వెంగి రాజ్యాలలో ఎలా అయితే అతను వెళ్ళి కబ్జా చేసేసుకున్నాడు, ఆ యుద్ధాలు ఎలా పోరాడాడో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందులో ఉంది? ఇరగావరం పాలేశ్వర టెంపుల్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్, నందలూరి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది మన్మాసిద్ధి టూ. మన్మాసిద్ధి టూ ఎవరు? నెల్లూరు చూడాల నుంచి చూసుకున్నాం కదా. సో అతను ఇచ్చింది ఏది? నందలూరి ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి కొలనుపాక ఇన్స్క్రిప్షన్. ఇది వచ్చేసి ఇందుశేఖరరాజు చాళుక్య రూలర్ ఇచ్చాడు. ఇందులో మన రుద్రమ్మాదేవి గురించి చెప్పడం జరిగింది. ఏంటంటే రుద్రమ్మాదేవికి చాళుక్య వీరభద్రతోటి వివాహం చేసినప్పుడు వాళ్ళు కొలనుపాక అన్న ఏరియా వాళ్ళు డౌరీ లాగిచ్చారు. డౌరీ అన్నది కరెక్ట్ కాదు, కానీ ఒక గిఫ్ట్ లాగా చాళుక్యాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందుశేఖరరాజు అని వచ్చేసి చాళుక్య వీరభద్ర వాళ్ళ నాన్న ఇందుశేఖరరాజు. ఓకేనా, వీళ్ళు ఇచ్చింది ఏది? కొలనుపాక ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ తేర్ల అండ్ సెలకవీద ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది ప్రతాపరుద్ర టూ. ఇది మనం ఎల్లుండి చూసుకుంటాం ప్రతాపరుద్ర టూ గురించి. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కాయిన్స్ దొరికాయి అన్నమాట. ప్రతాపరుద్ర పీరియడ్ టైంలో కొన్ని కాయిన్స్ దొరికాయి. ఆ కాయిన్స్లో రాయగజకేసరి అని రాయడం జరుగుతుంది. ఇది ఎవరిచ్చారు? ఇది ప్రతాపరుద్ర పీరియడ్ టైంలో ఇచ్చిన కాయిన్స్ అనేసి ఈ ఇన్స్క్రిప్షన్లో మనకు తెలియడం జరిగింది. ఓకే, అంటే ఈ కాయిన్స్, దొరికిన కాయిన్స్ ఏ పీరియడ్ వాళ్ళది? ప్రతాపరుద్ర పీరియడ్దా. ఓకే, దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ మనకు దొరికాయి అన్నమాట తీరల ఇంకా సెలకవీడు ఇన్స్క్రిప్షన్లో. నెక్స్ట్, అలపాడు కాపర్ ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది ఎవరు? ఎల్లదేవ. ఈ ఎల్లదేవ ఇచ్చిన అల్లపాడు కాపర్ ఇన్స్క్రిప్షన్లో రుద్రమ్మాదేవి మూడో కూతురు గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ పలకొల్లు అండ్ జుత్తిక సోమేశ్వర టెంపుల్ ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది ఉదయ మహాదేవ. చాళుక్య వీరభద్ర ఎలా అయితే చనిపోతాడో ఆ డీటెయిల్స్ అన్నీ ఉదయ మహాదేవి తన పలకొల్ల ఇంకా జుత్తిక సోమేశ్వర టెంపుల్ ఇన్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ అట్లూరి ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది గండపేంద్ర జన్నిక దేవ. రుద్రమ్మదేవి వాళ్ళ కింద పరిపాలించే రాజు ఎవరు? గండపేంద్ర జన్నికా దేవ. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ కలువచేరు ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది అనితల్లి. ఇది కాకతీయాలలో ఫస్ట్ ముస్లిం అటాక్స్ ఏవేవైతే జరిగాయో ఆ ఇన్స్క్రిప్షన్, ఆ డీటెయిల్స్ ఈ ఇన్స్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏది? కలువచేరు ఇన్స్క్రిప్షన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మా కలువచేరు ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? అనితల్లి. ఈ అనితల్లి పేరు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ డీటెయిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఇవన్నీ నేర్చుకొని వస్తారు. ఓకేనా, ఇవాళకి నేను దీంతోనే ఎండ్ చేస్తున్నా.
మీకు ఏమైనా క్వశ్చన్స్ క్వైరీస్ ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు మీ క్వైరీస్. ఇంకా బిట్స్ అయితే నేను ఇచ్చేస్తున్నా. ప్లీజ్ గైస్, మీరు అన్నెసెసరీ నాకు మెసేజ్ చేయొద్దు. మన టైం ఇప్పుడు చదివే టైం. ఈ టైంని చాలా బాగా యూటిలైజ్ చేద్దాం. తర్వాత లైఫ్ చాలా పెద్దది, ఎంతమంది రారు జనాలు. ఓకే, అలా మనం ఆలోచించొద్దు. ఈ టైంలో మనం కంప్లీట్లీ స్టడీస్ మీదనే ఫోకస్ చేద్దాం. ఓకేనా? సరే, మీరు చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ కొట్టట్లేదు. మీకు నచ్చుతుందా నచ్చట్లేదా మాకేం అర్థం కావడం లేదు. సో ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఇంకా నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టండి. ఏముంది, నేను ఇంకా నెక్స్ట్ టైం బెటర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియోస్ ఓకే అనిపిస్తుందా? ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే నేను ఇంకా తెలంగాణ హిస్టరీలో తెలంగాణ మూమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయడానికి చూస్తాను. 1857 రివోల్ట్ గురించి మాట్లాడతాను, పోలీస్ యాక్షన్ మాట్లాడతాను. సో ఇవన్నీ కూడా నేను కవర్ చేయగలుగుతాను. లేదంటే నేను జస్ట్ డైనస్టీ వరకే మీకు చెప్పి వదిలేయగలుగుతా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలి అంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇంకా షేర్ అయితే పక్కా చేయండి మా. ఎంత షేర్ చేస్తే అంత మనకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, షేరింగ్ ఈజ్ కేరింగ్. సో విత్ దిస్ నోట్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ గైస్. టేక్ కేర్, హ్యాపీ రీడింగ్, బై బాయ్.